రోజు రోజుకి ఏదో ఆ గ్రేడ్ పెరిగినట్లు ఎక్కడ చూసినా కానీ పెట్రోల్ బంక్లోకి వస్తానే ఇంతకుముందు 5 పైసలు 10 పైసలు ఎప్పుడో 6 నెలలకి లేకపోతే సంవత్సరానికి పెరిగేది. రోజు రోజుకి పెట్రోల్ పెరుగుతూనే పోతుంది. గ్యాస్ చూస్తే ఇంతకుముందు వచ్చేసి 800 900 ఉన్నా 350 రూపాయలు బ్యాంకులో సబ్సిడీ పడేది. ఇంతవరకు 950 అయితే కానీ ఇంతవరకు సబ్సిడీ రూపాయి పడడం లేదు. అచ్చే దిన్ ఆయే అంటే ఇదేనేమో మోదీ గారు చెప్పింది. అచ్చే దిన్ అంటే ఈయన ఎక్కువ శాతం అంతా ప్రజలకు ఇచ్చే భారాలన్నీ అతనే మేమే మాకు భారాలు పడి అతను కట్టాల్సిందే ట్యాక్స్. ఇదే అచ్చే దిన్ అంటే. ఈరోజు చెప్తున్నాం ఈ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోస్తుంది. ఇప్పుడు అమ్మఒడి ఇస్తుంది. అమ్మఒడి ఇచ్చుకుంటా 14,000 సంవత్సరానికి 14,000 15,000 ఇచ్చుకుంటా నెలకు వచ్చేసి ఒక్కొక్కరితో 5,000 6,000 వసూలు చేస్తుంది. ఇదే నా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇప్పటికైనా సామాన్యులపైన భారాలు మోపే ప్రభుత్వాన్ని మానుకోవాలా. లేని పక్షంలో కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ రెండు పతనానికి నాంది పలికే అవకాశం దగ్గరలో ఉంది. ప్రజలు మండిపోతున్నారు. ఈ పెట్రోల్ ఎట్లా మండుతుందో ప్రజల్లో కానీ మండిపోతుంది. ఇప్పటికే ఢిల్లీలో చూసాం పెట్రోల్ బంకులు పలగొట్టడం అవన్నీ పలగొట్టడం. ఇక్కడ కానీ ఆ పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పేసి తక్షణమే ఉపసంహరించుకోవాలి. పెంచిన పెట్రోలు డీజిల్ గ్యాసు ధరలు ఉపసంహరించుకోవాలని సామాన్య ప్రజలుగా మేము గతంలో రాజశేఖర రెడ్డి పాలన చూసినాము. రాజన్న పాలన చేస్తారు, రాజన్న పాలన చేస్తాం. రాజన్న పాలన అంటే ఏంటి? ఇలాగే ఉంటుందా రాజన్న పాలన? ఇప్పుడు రాజన్న పాలన అంటే ఇంతకుముందు ఏమని చెప్పారంటే 9 నవరత్నాలు ఇస్తున్నాడు. ఆ నవరత్నాలు ఇచ్చేది ఉంది. అతను నవరత్నాలతో 19 రత్నాలు పీక్కోవడంగానే ఉంది. ఇప్పటికైనా ఒకటి ఆలోచించండి. ఎందుకంటే అన్నీ ఇస్తున్నాము. సంక్షేమ పథకాలు టైలర్లకు ఇస్తున్నాము, ప్రతి ఒక్కరికి విద్యార్థులకు ఇస్తున్నాము, దోబి వాళ్ళకి ఇస్తున్నాము, అందరికీ ఇస్తాం. ఇచ్చినంత ఇచ్చి ఇక్కడ నుంచి ఈ రోజు వంట నూనె చూస్తే 62 రూపాయలు పామాయిల్ ఉండేది 132 రూపాయలు పామాయిల్ అయింది. కందిబ్యాలు ఎంత పెరుగుతున్నాయి, నిత్యావసర సరుకులు చక్కెర ఎంత పెరుగుతుంది ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే సామాన్యుడు ఈరోజు సంపాదించాలంటే 300 రూపాయలు 400 రూపాయలు సంపాదించాలంటే చాలా బరువే. ఆ సంపాదించిందంతా అతనే చేతుల నుంచి 100 రూపాయలు అప్పు చేసే పరిస్థితి ఈరోజు తినాలంటే. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు విధించే భారాలు మాపుకోవాలని చెప్పేసి మేము ప్రజలుగా కోరుతున్నాం. రాజశేఖర రెడ్డి పాలనలో అన్ని రేట్లు తక్కువే ఉండేది. రాజశేఖర రెడ్డికి మేము వ్యతిరేకించడం లేదు, లేదా జగనన్న లేదు. ఇప్పుడు ఉండే భారాలు ఎట్లా ప్రజలపైన భారాలు. అదే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 40 రూపాయలు 42 రూపాయలు ప్రతి ఒక్క సరుకులు పామాయిల్తో సహా స్టోర్లలో దొరికేటివి. ఇప్పుడు స్టోర్లో ఇచ్చే పాపం లేదు. ఎందుకంటే చూస్తున్నా మీరు ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి స్టోర్లో ఇంతవరకు మా ఇంటికి ఒక నెల అవుతుంది, నెల 22వ తేదీ దగ్గర వస్తుంది, ఇంతవరకు బియ్యం రాలేదు. అప్పుడన్నా చూస్తే కరెక్ట్ స్టోర్ల దగ్గర పోయి 10వ తేదీ లోపల బియ్యం తెచ్చుకుంటా. ఇంతవరకు అది లేదు. ఇదేనేమో ఇంకా రానున్న కాలంలో ఇంకా ఎన్ని వస్తాయో ఏం లేదు. కానీ మేము మా మీద భారాలు ఇంకా మోపే ప్రభుత్వాలే వస్తున్నా కానీ ఇవి రావడం లేదు. ఇప్పటికన్నా ఈ ప్రభుత్వాలు కొంచెం ప్రజలపైన అర్థం చేసుకోవాలి. రామరాజ్యం చేస్తామంటారు, ఒకరు రాజన్న పాలన చేస్తామంటారు. ఏంటి ఈ పాలనలు ఏంటి? ఈ రామరాజ్యం అంటే అయినా ఇప్పుడు అనుకుంటాను అందరికీ రాముని గుడి కట్టాలా, దీంట్లో అయోధ్యలో గుడి కట్టాలా. అయోధ్యలో గుడి కట్టేదానికన్నా ఈడు ఉండే జనాలకు సేవ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అదే రామరాజ్యంలో ఇది సేవ. రామరాజ్యం అంటే ఇది పెట్రోల్ మండేది, పెట్రోల్ బంకులు కాల్చేది, జనాలపైన. ఈరోజు ఢిల్లీలో చూస్తున్నాం ఇంతమంది రైతులు ఈ రోజుకి 3 నెలలు 4 నెలలు అవుతుంది. పిల్లలతో సహా అందరితో సహా ఆడే గుడారాల్లో ఆడే కాపురాలు చేసుకుంటే ఇదేనేమో రామరాజ్యం అంటే ఎందుకంటే ఎక్కడన్నా కానీ ఆ బారికేడ్లు వస్తే అడ్డం వేసే చూసినాం. ఈరోజు పిల్లర్లతో సహా కట్టి జనాలు లోపల రాకుండా ఢిల్లీలో చేస్తుంది ఇదేనా ప్రభుత్వము? ఇప్పటికైనా ఒక మోదీ ప్రభుత్వాన్ని ఆలోచించాలా. ప్రజలపై భారాలు మోపుతున్నాం. ఇప్పుడు వ్యవసాయంలో తెచ్చిన 3 నెలల చట్టాలను కానీ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా అవి కానీ ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం.